విజయవాడ అభివృద్ధి మాత్రం చాలా శరవేగంగా జరిగింది 5 ఏళ్లలో. ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల టైంలో అయితే చేద్దామనుకున్నారు. కానీ ఆ కాంట్రాక్టర్లతో లాలూచినా లేకపోతే కాంట్రాక్టర్లను కాపాడే ప్రయత్నంలో దెబ్బతీశారు కూడా నగరాన్ని. కనకదుర్గ ఫ్లైఓవర్కి ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో లగడపాటి రాజగోపాల్ అక్కడ నిర్మాణం సాధ్యం కాదని ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్తే దానికోసం ఉద్యమించారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కేసీఆర్ నాని కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది, పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది. తీరా చూస్తే కరెక్ట్గా ఆ కాంట్రాక్టర్కి బాబు గారు అండగా నిలబడతా, ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎంత ఇచ్చినా వాడు మింగేస్తా, నిర్మాణం పూర్తి చేయకపోతే వాడి కోసం కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్నారు. అట్లాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఓ పక్కన రామ్వర్పాడ్ రింగ్ అవతల దాకా ఉండాల్సినటువంటి ఫ్లైఓవర్ని నోవాటెల్ హోటల్ దగ్గర వరకే కట్ చేయడం వెనకాల ఆయన ఇది ఉంది. అంటే తన వాళ్ళ కోసం అనవసరంగా అక్కడ విజయవాడ అభివృద్ధి పరుగులు పెట్టేదాన్ని చెడగొట్టుకున్నారు. బట్ ఆయన హయాంలో ప్రారంభమైనటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇవి రెండింటి పూర్తి చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ రెండవ ఫ్లైఓవర్ కూడా తన హయాంలోనే తన హయాంలోనే పూర్తి చేసేసాడు. కళ్ళెదురుగుండా జరిగిపోయింది బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు, అట్లా కనకదుర్గ ఫ్లైఓవర్ ఈ 5 ఏళ్లలోనే జరిగిపోయినాయి. రెండో వైపున కరకట్ట దగ్గర, కృష్ణానది కరకట్ట దగ్గరన లోపలికి వాల్ నిర్మించడం అన్నటువంటి ఒక అద్భుతం. ఇంకొకటి సుందరీకరణ చంద్రబాబు గారి టైంలోనూ జరిగింది. ఈవెన్ ఫ్లైఓవర్ పైన నిర్మిస్తుండగా కింద సుందరీకరణ చేసుకొచ్చారు, భవానీపురం రూట్ అద్భుతంగా ఉండేది. అదే విధానాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగిస్తూ వస్తుంది. చక్కగా గ్రీనరీ ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ చంద్రబాబు గారి టైంలో పెట్టినటువంటి నైట్ బజార్లలో ఆధునీకరించి మన పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి దాని దగ్గర చక్కగా తయారు చేసుకుంటూ రావడం కానీ జరిగింది. వీటన్నిటికీ తోడుగా ఇప్పటిదాకా నగరపు మధ్యన ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఏదైతే ఉంటుందో ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ని కాస్త పేరు మార్చి ఇదే స్వరాజ్ మైదానానికి కమ్యూనిస్టుల టైంలో పేరు మారిస్తే ఇప్పుడు అందులో అంబేద్కర్ స్మృతి వనం రేపు 19వ తారీఖున రాబోతుంది. ఇదొక సరికొత్తదైనటువంటి లుక్కు విజయవాడ నగరానికి వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో 2 హైవేలు ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు అక్కడ కాజా దగ్గర ఉన్న టోల్గేట్ పక్కన ఉన్నటువంటి రోడ్డు అటు డైరెక్ట్ గన్నవరం వైపుకి వెళ్తుంది. అది ఈవెన్ కృష్ణానది మీద బ్యారేజీ కూడా పూర్తిగా వస్తుంది, శరవేగంగా నడుస్తున్నాయి. రోడ్లు ఇటు అటు పూర్తి అయిపోయినాయి. అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఇష్యూ కూడా నడుస్తుంది. ఓవరాల్గా బెజవాడ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత బాగుపడిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.